హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వింటర్లో ఇమ్యూనిటీగా పనిచేసే పౌడర్ని నేను చూపిస్తున్నానండి. ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్తోని ప్లస్ మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి దాంట్లో. లైక్ ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు ఇవి కూడా యాడ్ చేయాలి దాంట్లో. సో దీన్ని స్పెషల్ ఏంటంటే స్టార్టింగ్ మురింగా. సో మనం అంటాం కదా ఏంటంటే దాన్ని మునగాకుతో చేస్తున్నానండి. సో మిక్స్ చేస్తున్నాను రెండు కలిపి. సో మునగాకుతోని ఫ్లెక్స్ సీడ్స్ కలిపి సో మనం ఈరోజు ఒక పౌడర్ రెడీ చేస్తున్నాము. సో అది హెల్త్కి మాత్రం సూపర్గా, ఇమ్యూనిటీకి, హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి, డైరెక్ట్ తినటానికి ఇష్టం లేదు అనుకుంటే మనం వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తినాలండి. సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ. సో వెల్లుల్లి ఇవన్నీ బాగా డీప్గా ఫ్రై చేయండి. సో ఫ్రై చేసుకొని మనం ఇవన్నీ ఫ్రై చేయాల్సిన ఐటమ్సే, కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేయాలి. సో వెల్లుల్లికి పొట్టు తీయపోయినా పర్లేదండి. సో ఎండుమిర్చి మాత్రం మీకు తగినంత వేసుకోండి. నేను మాత్రం ఒక 10-12 వేసానండి. సో దాని తర్వాత మనం ఫ్లెక్స్ సీడ్స్ ఏదైతే అవిసె గింజలు అంటారండి, అవిట్లను కూడా బాగా వేయించుకోవాలి. సో అవి కొన్ని తీసుకున్నాను నేను. సో నా దగ్గర ఉండే, సో మినిమం మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకోండి. సో దాంతోపాటు మనం కరివేపాకు, మునగాకు, సో ఇవి కూడా వేయించేసామన్నమాట. అవి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాము. సో ఇది వేయించుతున్నానండి నేను ఇది ఇప్పుడు. సో ఇది వేగుతుంది అని ఎలా అర్థమవుతుందంటే దీన్ని చిట్పట్ అని సౌండ్స్ వస్తాయండి మనకి. ప్లస్ ఆల్రెడీ అర్థమైపోతుంది మనకి. సో ఇలా వచ్చింది అంటే మంచిగా క్రిస్పీగా వేగింది అని అర్థం. సో దాని తర్వాత ధనియాలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా వేయించేసుకుందాము. దాని తర్వాత పల్లీలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఇవి టేస్ట్కి బాగుంటాయండి. సో టేస్ట్ గురించి మనం దీంట్లో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మినప్పప్పు, కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు యాడ్ చేసుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోండి. సో మంచిగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్ కూడా సరిపడా వేసుకున్న తర్వాత సో మిక్సీ చేసేసుకొని వేడి అన్నంలో ఒక గంట నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.